హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టిఫిన్లోకి నేనేం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఏంటి అనుకుంటున్నారా? పితికి పప్పు కర్రీ చేస్తున్నాను. అదేనండి, అన్నపు గింజలు పొట్టి తీసి చేస్తాం కదా, ఆ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా మార్నింగ్ పితికి పప్పు కర్రీ చేయాలి అంటే ఈ అన్నపు గింజలను 4 hours ముందు రోజే నానబెట్టుకొని పొట్టి తీసి నైటే ఇలా పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ లేసి కర్రీ చేసుకోవచ్చు. ఇంకా ఈ పితికిపప్పు కర్రీ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, వైట్ రైస్, రాగి సంగట్లోకి, బగారా రైస్లోకి, కలర్ రైస్లోకి, ఇలా A to Z అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా ఈ పితికిపప్పు కర్రీకి కాంబినేషన్గా నేనేం చేస్తాను అనుకుంటున్నారా? పూరి చేస్తున్నానండి. పూరీలకైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పూరి చేయడానికి పిండి నైటే కలిపి పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి పూరీలు చేసుకుంటే చాలా బాగా ఉంటాయి, మెత్తగా బాగా పొంగుతాయండి. ఇంక ఈ పితికిపప్పు కర్రీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పితికిపప్పు కర్రీ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. కర్రీకి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెండు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 4 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పితికిపప్పును బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. మార్నింగ్ టైంలో కర్రీ చేసేటప్పుడు కుక్కర్లో చేస్తే కర్రీ తొందరగా అయిపోతుంది. ఈ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకొని, తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పితికిపప్పును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే పప్పు బాగా మసాలాల్లో వేగిపోతుందండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గరం మసాలా కొద్దిగా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపి సాల్ట్ రుచి చూసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలి. 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి, పప్పు బాగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా తీసి మూత తీసుకుంటే పితికిపప్పు కర్రీ రెడీ అండి. ఈ పితికిపప్పు కర్రీ టిఫిన్స్లోకి కానీ, రైస్లోకి కానీ, రాగి సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ పితికిపప్పు కర్రీలో చికెన్ కానీ, మటన్ కానీ, ఆలు కానీ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అనపకాయలు దొరికినా కంపల్సరీ పితికిపప్పు కర్రీ చేసి పూరీ చేస్తాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే అనపగింజలు పొట్టి తీయడానికి చాలా ఓపిక ఉండాలండి. ఓపికగా పొట్టి తీసి చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మార్నింగే మా టిఫిన్ వచ్చి పితికిపప్పు కర్రీ, దానికి కాంబినేషన్గా పూరి. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇంకా పిల్లలందరూ తినేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఓపికగా ప్రశాంతంగా తింటున్నాను అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.